మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగే సమావేశంలో అధికారులతో ప్రాజెక్టు పురోగతిపై చర్చించనున్నారు. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి చేపట్టాల్సిన పనులు, అవసరమైన చర్యలపై సీఎం సమీక్ష చేయనున్నారు. అలాగే కన్సల్టెన్సీ ఏజెన్సీ ఎంపిక, సివిల్ కాంట్రాక్టర్లు, టెండర్ల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. మూసీ ప్రాజెక్టు పనుల విషయంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగే సమావేశంలో అధికారులతో ప్రాజెక్టు పురోగతిపై చర్చించనున్నారు. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి చేపట్టాల్సిన పనులు, అవసరమైన చర్యలపై సీఎం సమీక్ష చేయనున్నారు. అలాగే కన్సల్టెన్సీ ఏజెన్సీ ఎంపిక, సివిల్ కాంట్రాక్టర్లు, టెండర్ల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. మూసీ ప్రాజెక్టు పనుల విషయంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. మూసీ ప్రాజెక్టుల పనుల విషయంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్. సీఎం రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డిలోని బోధి పెవిలియన్ లో మూసీ ప్రాజెక్టుకు సంబంధించి రివర్ ప్రాజెక్టుకు సంబంధించి గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఏదైతే మూసీ అభివృద్ధి, మూసీ ప్రణాళిక చర్చించడానికి ఎంసీహెచ్ఆర్డ్ లో మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మాత్రం భేటీ అవుతున్నారు. దీనిపైన వాళ్ళ సూచనలు, కీలక సజెషన్ సమాచారం తెలుస్తున్నది. ఇప్పటికే మూసీ ప్రాజెక్టు పనుల పురోగతి ఎలా ముందుకు వెళ్తుంది, మూసీ ప్రాజెక్టు విషయంలో భూసేకరణ ఎంతవరకు వచ్చింది, నిర్వాసితులు ఎవరైతే అక్కడ నిర్వాసితులు ఉన్నారో మూసీ ప్రాజెక్టు పరిసరాల్లో నివసించే నిర్వాసితులకు వాళ్లకు వెసులుబాటు కల్పించడం, భూసేకరణ అంశం, వాళ్లకు మళ్ళీ నివాసాలను కేటాయించడం. ఇప్పటికే అదే అంశం పైన తెలంగాణ ప్రభుత్వం ఎక్కడైతే ఆ మూసీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి డబుల్ బెడ్రూమ్లలో, ఇందిరమ్మ ఇండ్లలో వాళ్ళని తరలించిన పరిస్థితిని మనం చూసాము. ఇంకా పెద్ద ఎత్తున నిరుపేదలు ఉన్న ఏరియాలో ఆ మూసీ పరివాహక ప్రాంతం వెంట నివసిస్తున్న వాళ్ళకు గూడు కల్పించడానికి, నివాసం కల్పించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపైన వాళ్ళకు ఏర్పాట్లు చేయడానికి, వాళ్ళకి ఏదైతే నష్టపరిహారం చెల్లించడానికి కూడా ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలి అనే అనేక అంశాలపైన మాత్రం ఎన్సీహెచ్ఆర్డీలో ఈ మూసీ రివర్ ప్రాజెక్టు పురోగతి పైన, భూసేకరణ, అలానే నిర్వాసితులకు కల్పించే నష్ట పరిహారం పైన, వాళ్ళకు ఒకవేళ భూసేకరణ అంశంలో వాళ్ళకు తిరిగి ఎలాంటి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కేటాయించాలి, ఎంత మొత్తంలో కేటాయించాలనే అనేక అంశాలపైన అధికారులకు వాళ్ళు కీలక సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన అంటే తెలంగాణ ప్రభుత్వం ఈ మూసీ రివర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఏదైతే కాలుష్యాన్ని తగ్గించడానికి, కాలుష్యం నివారణ చర్యల్లో భాగంగా దాన్ని జస్ట్ మూసీ నిర్వహణ అనేది ఓన్లీ ఆ ప్రాజెక్టు విషయంలో జస్ట్ అభివృద్ధి పదంగా లేదంటే కాలుష్యాన్ని తొలగించే విధంగా కాకుండా భవిష్యత్తులో దీన్ని ఒక పెద్ద మోడల్ గా తీర్చిదిద్దాలి. అంతేకాకుండా బిజినెస్ సముదాయాలు ఏర్పాటు చేయాలి. ఆ మూసీ రివర్ ప్రవహిస్తున్న ప్రాంతం వెంట ఒక బిజినెస్ రివర్ గా కూడా దాన్ని ఏర్పాట్లు చేయాలి. పెద్ద పెద్ద నిర్మాణాలు నిర్మించాలి అంటే భూసేకరణ చేపట్టాలి. ఇప్పటి వరకు భూసేకరణ ఎంత అయింది, ఇంకా ఎంత అవ్వాలి అనేది కూడా అనేక అంశాలపైన తెలంగాణ ప్రభుత్వం ఈ మూసీ రివర్ ప్రాజెక్టు ప్రక్షాళనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో పనుల పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇప్పటి వరకు ఎంత జరిగింది, భవిష్యత్తులో ఇంకా వేగం పెంచాల్సిన అంశాలపైన వాళ్ళు కీలక సూచనలు చేయనున్నారు. ఇప్పటికే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ మూసీ ప్రవాహం వెంట నివసిస్తున్న వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపైన అనేక మార్లు ప్రభుత్వం రివ్యూలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో
మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి ఈ భూ నిర్వాసితులకు ఆ మూసి వెంట ప్రవాహం వెంట నిర్వహిస్తున్న వాళ్ళకి ఏర్పాట్లు, వాళ్ళకు వసతుల విషయంలో అనేక విషయంలో కీలకంగా వ్యవహరించాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, పేదలు ఉన్నారు కనుక వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపైన మాత్రం ఈరోజు కీలకంగా చెప్పుకోవచ్చు ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, వాళ్ళకి ఏమేమి సూచనలు చేశారనేది మాత్రం మళ్ళొకసారి మనం తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ శేఖర్.